ఇదే ఇంట్లో అటాక్ కూడా చేయడం జరిగింది. మన రంగరాజన్ స్వామి గారిని ఆయన ఇక్కడనే బెదిరించడం జరిగింది. రూమ్ లోకి తీసుకెళ్లడం జరిగింది. ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలీదా మీకు? దాడి ఏదైతే చేశారో మూర్ఖ మూఢ అజ్ఞాన పైశాచిక లక్షణాలతో చేసినటువంటి ఈ దుర్మార్గ చర్య దండనీయం. తన యొక్క గుండాయుధంతో తన యొక్క దౌర్జన్యకరమైన సంఘటనలతో భయభ్రాంతులు గురి చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయ అర్చకులు భయపడతారు. అటాక్ చేసే ముందు ఏమన్నా వీళ్ళతో ఒప్పందాలు ఏమన్నా కుదరలేదా? అసలు ఏమైనా జరిగిందా? స్వామి ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే మాకు తెలిసినంత వరకు అయితే అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే అలాంటిది అయితే రెడీగా అందరికీ మన వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు కదా. ఎవరో ఉన్మాది వచ్చి ఇక్కడ అర్చకుని దాడి చేసి అర్థమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్మాదంతో అశాస్త్రీయంగా ఆలోచించేటటువంటి వ్యక్తి ప్రధానమైన దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వారికి ద్వారా ఏమైనా ఆర్థిక లాభాలు కావాలనే ఉద్దేశంతో ఇటువంటి దాన్ని సమంజసం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాను. అండ్ మన చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు అయిన రంగరాజన్ గారి ఇంటి దగ్గర ఉన్నాను నేను. చూడండి, బ్యాక్ సైడ్ ఇంత ఇల్లు ఉంది. ఈ ఇంట్లోకి ప్రవేశించాడు అనమాట వీర రాఘవ రెడ్డి. ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ఇంట్లో అటాక్ కూడా చేయడం జరిగింది మన రంగరాజన్ స్వామి గారిని. ఆయన ఇక్కడనే బెదిరించడం జరిగింది. రూమ్ లోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మన రంగరాజన్ గారు డాడీతో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఏజ్డ్ కదా, వాళ్ళకు భోజనం పెట్టే సమయంలో వీళ్ళు రావడం జరిగింది. వచ్చేసి డోర్లు పెట్టేసి బెదిరించడం జరిగింది. అంటే ఇక్కడ కనుక్కున్న ప్రకారం ఏంటంటే మా దాంట్లో కలిసిపోండి, మేము చెప్పింది వినండి, మాకు ఏముంది అది సంథింగ్ అది కరెక్ట్ గా ఎవరికి కూడా కరెక్ట్ ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ వాళ్ళ మైండ్ సెట్ లో ఏమున్నదో తెలియదు. బట్ ఆయన వీర రాఘవరెడ్డి అనేట ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి అట. బట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎవరైతే ఉన్నారో అర్చకుడుగా వ్యవహరిస్తున్న ఇక్కడ రంగరాజన్ గారికి అటాక్ చేయడానికి మూల ఇంకా అది తెలియపరుస్తారని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఆ రోజు కూడా వచ్చేసి మా దాంట్లో కలవండి అని కింద కూర్చోబెట్టి అటాక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే జరిగింది నైట్ అని చాలా మంది ఉన్నారు ఇంట్లో అనుకుంటారు, కానీ ఎవరు లేరట. ఆ రోజు గురూజీ మాత్రమే ఉన్నారట. చూడండి, ఒకసారి విజువల్ చూడండి. ఇదే డోర్ తోనే వెళ్ళడం జరిగింది. దాడి ఏదైతే చేశారో మూర్ఖ మూఢ అజ్ఞాన పైశాచిక లక్షణాలతో చేసినటువంటి ఈ దుర్మార్గ చర్య దండనీయం, ఖండనీయం, అమానవీయం. ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎలా వచ్చినాయో తెలియదు. అలాగే ఎవరైనా మూర్ఖులు ఈ దాడిని ఖండించడం కాకుండా ఏదో ఒక నెపంతో వెనకేసుకొస్తే వాడు ధర్మద్రోహి, దైవద్రోహి. ఎందుకంటే మన మతం కానివాడితో కూడా మనం అలా బిహేవ్ చేయకూడదు. ఏమన్నాను? ఇప్పుడు మీకు తెలుసు, నేను పక్కా ఎడారి మతాల విరోధిని. మీకు తెలుసు, ఇప్పుడు పేపర్ కూడా ఇచ్చాను. అవునా? గొర్రెల్ని వేసుకుంటూ ఉంటాను, మీ అందరు తెలుసు. అయినా సరే నాకు అవతల పక్షం వాడు నన్ను తిట్టినా సరే, నన్ను బండబుద్ధి తిట్టినోడైనా సరే కనబడితే నేను ప్రేమిస్తా. ఎందుకంటే వాడు కూడా నా సాటి మనిషి, నా సాటి భారతీయుడు, నా సాటి తెలుగోడు. ఓన్లీ వీ షుడ్ హ్యావ్ ఇంటలెక్చువల్ వార్, నాట్ ఫిజికల్. అందుకని ఫిజికల్ గా పోవడాలు, ఇలా దుర్భాషలు, ఈ దౌర్జన్యాలు, ఇది పిడివాదం, మూర్ఖవాదం. వాడెవడు చేసినా సరే. కానీ మీరు ప్రతిసారి ఫైర్ అవుతుంటారు. ఇవాళ ఒక హిందూ ఇంకో హిందూని అటాక్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత నెమ్మదిగా నిమ్మలంగా సంజయించుకుంటారు? అదే వేరే అయితేనేమో మీరు కామ్గున్నారు. కామ్గా ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎంతసేపు ఎందుకు మాట్లాడాము? నిన్న కాదయ్యా, కాదు నేను అది కూడా స్పష్టత ఇచ్చానుగా. ఒకవేళ వాడు ఇతర మతస్థుడైనా డిస్కషన్ చేయాలి. దట్స్ ఇట్. అదేగా చెప్పాను స్టార్టింగ్ లో. ఎలాంటి డిస్కషన్ చేయబోతున్నారు వీర రాఘవ రెడ్డితో? ఎలాంటి మీరు డిబేట్ పెట్టబోతున్నారు? మనకు అవసరం లేదుగా. అది ఆల్రెడీ డిబేట్ ఎవరు చేస్తున్నారు? అతనితో ఎవరు చేయాలో వాళ్ళు చేస్తున్నారు కదా. కాబట్టి మనకు అవసరమే ఉంది అసలు కదా? అవసరం లేదు. నో నీడ్. నమస్తే సార్. నమస్కారం అండి. ఇవాళ చాలా బాధాకరం ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ని అర్చకుడైన రంగరాజన్ గారిని ఇలా అటాక్ చేయడము వీరారెడ్డి గారు. అసలు అందరికి ఆశ్రయం ఇచ్చే తను ఇవాళ చేతులు కట్టుకొని ఒక వీడియో చూసాం మనం. చాలా బాధాకరం, కళ్ళ చల్లి నీళ్లు రావడమే వస్తున్నాయి. అని చాలా బాధాకరమైన విషయం. దీని మీద మీరు ఏమంటారు? అసలు ఏం జరిగిందట సార్? మీరు సార్ని కలవడం జరిగిందా? ఇప్పుడు నేను రంగరాజన్ గారిని ఈ రోజు వచ్చి ఇప్పుడు నిన్ననే సాయంత్రం తెలిసింది. తెలవగానే చాలా ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే ఇలాంటి రంగరాజన్ మన అర్చకురు అంటే మనకి ఎక్కడ ఏ గుడి కూడా
ఉండదండి. ఆ. ఈ గుడి ప్రత్యేకత హుండీ లేని గుడి మనం ఎక్కడ వినలేదు. అలా హుండీ లేకుండా మాత్రమే కాకుండా ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా, ఒక సామాన్య వ్యక్తి వచ్చినా ఒకే లైన్ లో రావడం, అందరికి ఎక్కడ ఒక రూపాయి కూడా ఉండదు. వచ్చిన వారందరూ కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు వారు ఒక మంచి ధర్మం గురించి, మంచి విషయాల గురించి, మనం ఎలా ఉండాలి, మన సంస్కారాలు ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు పెద్దల్ని ఎలా గౌరవించాలి, మాతృదేవో పితృదేవో అనే విషయాలు కానీ ఇవన్నీ విషయాలు చెప్పడం అన్నమాట. ఇలాంటి చెప్తే మన సంస్కార పిల్లలందరూ కూడా గొప్పగా ఉంటారని. సో అలాంటి గుడి, ఇంత మంచి గుడిలో ఇంత మంచి పూజారి, ఇంత మంచి ఉన్న వ్యక్తి ఇతని మీద దాడి చేయడం అనేది అది ఒక రాక్షసత్వం అండి. నిజం చెప్పాలంటే మరి మన పేరు మాత్రం రామరాజ్యం అనేది పెట్టుకున్నారు. రామరాజ్యం అంటే ఏంటండి? రామరాజ్యం ఎంతో రాముడు ఎంతో మర్యాద రాముడు అని పేరుంది. ఇది చాలా చాలా అది ఒక పెద్ద తప్పు. తర్వాత మాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళంతమంది అది అంత పెద్దగా విస్తరించే వరకు ఎలా ఊరుకున్నారు, అదే. ఎలా తెలుస్తుంది? పోనీ ఇది వేరే మతస్థులు అంటే అది వేరు. ఒక రకంగా చెప్పాలంటే మన హిందూ ధర్మాన్ని దీన్ని అణిచివేయాలి, హిందూ ధర్మాన్ని ఎదగకుండా హిందూ ధర్మాన్ని చాలా ఇది చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అయితే వీరి మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఇది చాలా చాలా వాళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా, తర్వాత కోర్టుల వీటికి కూడా వారు ఎగనెస్ట్ మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళేదో ఒక సైన్యం వాళ్ళు అనుకున్నట్టు చేయాలని. స్వామి ఇది పెద్ద టెంపుల్, ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఆషమాషి కాదు. అలాంటప్పుడు ఏ టైంకి వచ్చారట, ఎందుకు అటాక్ చేశారు, వచ్చేటప్పుడు ఏమైనా ఫోన్ కాల్ కానివ్వండి, ఇది అటాక్ చేసే ముందు ఏమన్నా వీళ్ళతోని ఒప్పందాలు ఏమన్నా కుదరలేదా, అసలు ఏమైనా జరిగిందా స్వామి, ఏమైనా చెప్పడం జరిగిందా సార్? అంటే మాకు తెలిసినంత వరకు అయితే అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే అలాంటిది అయితే ఆయన రెడీగా అందరూ మన వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు కదా. సో వారు మాకు తెలిసిందంటే సుమారు 3 గంటలకు శుక్రవారం ఉదయము మొన్న 3 గంటలకు కుంభమేళ వెళ్ళి రావడం జరిగింది. వచ్చి పడుకున్నారు. వాళ్ళు 7-8 గంటలకు వీళ్ళు వచ్చారు. ఎవరికి తెలియదు. వాళ్ళ అన్నయ్యని ఏమడిగారంటే లోపల వైకాలు వాళ్ళు కాషాయం చేసుకుంటే ఒక భక్తుల్లాగా వచ్చారు. అంటే మర్యాదగా మాట్లాడారు వాళ్ళ అన్నయ్యతో. అంటే చూసే వాళ్ళు ఏంటి భక్తులు వచ్చారు కదా అనుకున్నాయి, వారికి అనుమతి ఇచ్చారు. అయితే ముందు రెస్ట్ తీసుకున్న తర్వాత లేదండి మేము మాట్లాడిపోతామంటే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఒక రూమ్ లో కూర్చోబెట్టి, కింద కూర్చోబెట్టి, వాళ్ళు బూట్లతోనే అసలు ఒక గురుగారి ఇంట్లోకి షూస్ తోని వస్తారా? ఒక మరి రామరాజ్యం పేరేంటి అది? సో షూస్ చుట్టూ నిలబడి ఒక 27 మంది నుంచి 30 మంది వచ్చారండి ఆ వీడియోలు బట్టి. ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఆయనను అటాక్ చేయడము, చాలా చాలా ఘోరం. అతన్ని క్వశ్చన్స్ చేయడం, వారికి ఇతనికి తెలిసిన దాంట్లో గోరు మాత్రం తెలియదు వాళ్ళకి. 2-3 ఏదో శ్లోకాలు కొన్ని చెప్పి, భగవద్గీత 2 కోట్లు చెప్పేసరికి కొటేషన్స్ చెప్తే అది కరెక్టా? ఒక పూజారి మీద అటాక్ చేయడం చాలా తప్పది. సో వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంటే వీర రాఘవరెడ్డి 5000 మెంబర్స్ ని ఆర్మీగా తయారు చేస్తున్నాడు. అసలు ఎందుకు, అసలు మీరు చూసిన ప్రకారం ఏంటిది? ఆ రోజు మనకు రంగరాజన్ గారికి ఏం చెప్పారట? అసలు అర్థం అవుతలేదండి. అంటే ఒక సైకో అనిపించింది నాకు. ఎందుకంటే అతను నిజంగా రామరాజ్య స్థాపన లాగా లేదు. మరి అంత 5000 మంది ఎలా తయారయ్యో కూడా తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు అని చెప్పే దాంట్లో 2 విషయాలు అడిగారట. ఒకటేమో ఇక్షాకుల వాళ్ళ గోత్రం తెలుసుకొని పంపించాల. పూజారి ఎలా పంపిస్తారు? పోనీ ఎలా వచ్చిన భక్తులు పొమ్మంటే ఎలా వెళ్తారు? అది మరి వాడు సైకోనో ఇంకేంటో తెలియడం లేదు. అది అడిగిన 2 డిమాండ్లు కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా కూడా హెల్ప్ చేయాలన్నాడు. ఇక్కడ నుంచి గుండి లేదు, వీళ్ళు ఎక్కడి నుంచి పెద్దగా ఏదో కోటీశ్వర్లా ఎలా? అదే కనుక వాళ్ళు ఏంటంటే వాడు సైకోనో ఇంకేంటో లేదు, అందరు కూడా మీ హిందువులే ఇలా ఉంటారండి, హిందువులే కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఇంకా దీన్ని మన పేరుని చేయడానికి కొరకు చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది, కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటారు? మన తెలంగాణ సీఎం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం లేదండి, మనకు న్యాయం జరగాల, ప్రతి ఒక్కరు న్యాయం జరగాల. ఒక హ్యాండ్లో హ్యాండ్ ఇది చేయడం అనేది తప్పు కదండి, కొట్టడం అనేది తప్పు కదా. ఆయన ఏం తప్పు చేశాడు? ఒక అన్యాయం చేశాడా, మోసం చేశాడా, లేకపోతే ఎక్కడన్నా మన చీటింగ్ చేశాడా, ఎవరైనా ఏమన్నా అన్నాడా? అలాంటిది నువ్వు ఇంతమందితో కలిసి వచ్చి ఇది చేయడం అనేది చాలా తప్పు కదా. సో రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా కోరుకునేది ఏంటంటే వారి మీద చట్టబద్ధమైన చర్య తీసుకొని ఇలాంటిది నెక్స్ట్ సాయం జరగకుండా ఇంకెక్కడ కూడా జరగదు. ఇంత పెద్ద ప్రఖ్యాతిగాంచిన గుళ్ళోనే జరిగితే ఇంకా చిన్న సామాన్యమైన గుళ్ళ మరి పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఇంకోసారి ఇలా జరగకుండా వారి మీద చర్య తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రంగరాజన్ గారి మీద అటాక్ అంటే అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళకి మంచి జరగాలని. అలాంటి సమయంలో అంటే వీర రాఘవరెడ్డి గారికి అతనికి అండ్ మన చిలుకూరు బాలాజీ అర్చకుడు అయిన రంగరాజన్ గారికి అసలు ఏం విభేదాలు ఎందుకున్నాయి, ఏంటి అసలు గొడవ ఏంటిది? అంటే ఇది హిందువులు అందరు ఈ టెంపుల్స్ గురించే కదా చెప్పుకునేది. అతను కూడా రామరాజ్యం అంటుండే, ఇతను కూడా రామరాజ్యం. అసలు గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అటాక్ చేయడం జరిగింది? గొడవ ఏం లేదు. దీంట్లో ఏంటంటే రామరాజ్య స్థాపన అనే ఒక ముసుగులో హిందూ దేవుడి పేరు పెట్టుకొని ప్రధానమైన దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వారికి ద్వారా ఏమైనా ఆర్థిక లాభాలు కావాలనే ఉద్దేశంతో వారిని తీవ్రంగా ఏదో చేయాలని రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని ఇటువంటి దాన్ని సమంజసం లేదు కాబట్టి వారిని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దాని మీద ఇంతవరకు
రభస జరిగింది. వెంటనే ప్రభుత్వం వాళ్ళు కూడా వారిని అరెస్ట్ చేసి తక్షణంగా వారికి చర్యలు తీసుకుంటున్నారు. వారి పైన మన దేవాలయ వ్యవస్థ పైన జరిగినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ మా తెలంగాణ ఆర్థిక సమాఖ్య అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ గారు, తెలంగాణ ఇనాందారుల సంఘం అధ్యక్షుడిగా కారంపూడి నరసింహాచార్య ఇద్దరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇక ముందు ఇటువంటి జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే స్వామి. ఇలా చాలా ఇది బాధాకర విషయం. చాలా మందికి ఆశీర్వాదం ఇచ్చిన చేతులు మన వీడియోలో చూస్తే కనుక చేతులు కట్టుకొని ఉన్నాయి. వీర రాఘవరెడ్డి అంటే చేతులు కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకంత వాళ్ళు డామినేట్ చేశాడు, ఏంటిది అసలు వీళ్ళ రహస్యం ఏంటిది, అసలు దేని గురించి వీళ్ళ పోరాటము, ఎందుకు ఇతన్ని బెదిరియడం జరిగింది, ఎందుకు అటాక్ చేయడం జరిగింది? ఇలాంటి పెద్ద దేవాలయాల్లో అర్చకులు దాడి చేయడం వల్ల తనకు ఒక పేరు వస్తుందని, ఆర్థిక లాభేక్ష జరుగుతుందని, ఇతని దగ్గర ఏదో కోట్ల రూపాయల ఆదాయం ఉన్నదని చెప్పేసి భావించినటువంటి యొక్క రాఘవరెడ్డి ఒక మిలిటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తన యొక్క గుండాయుధంతో తన యొక్క దౌర్జన్యకరమైన సంఘటనలతో భయభ్రాంతులు గురి చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయ అర్చకులు భయపడతారు, ఇలాంటి దేవాలయాల వాళ్ళకి అప్పగిస్తారని భావించారు. అది ఎంతవరకు సమంజసం కాదు. దాడికి ప్రతి దాడి కంపల్సరిగా భగవంతుడు చూస్తుంటాడు. వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నాం, అలాంటి చర్యలు కూడా భగవంతుని ద్వారా మేము మీకు చేయగలుగుతాము. కాబట్టి ఇలాంటి చర్యలను హిందూ మత సంస్థలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు వాళ్ళ దేవాలయాలు హిందూ స్థూల వ్యవస్థకు మూల స్తంభాలైనటువంటి దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ సంఘాలపై ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ఇవాళ కమ్యూనిస్టు పార్టీ దేవుడే లేనటువంటి పార్టీలు కూడా వాళ్ళ జాన్వేసులు ఏంటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కూడా వచ్చి వాళ్ళు స్పందించడం కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ సమాజం అండగా ఉన్నది, మాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి అలా ధైర్యాన్ని కూడుకొని మళ్ళీ నిరంతరం కూడా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అర్చక వ్యవస్థను, ఆ దేవుణ్ణి నిరంతరం కొలిచే అవకాశాన్ని మాకు భగవంతుడు మరోసారి ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అర్చకుడైన రంగరాజన్ గారు కుంభమేళ నుంచి కూడా రావడం జరిగిందట. ఆయన వచ్చిన తర్వాత అలసిపోతారు కదా, కుంభమేళకి వెళ్ళిన తర్వాత టైర్డ్ అయిపోయిన మూమెంట్ లో వీళ్ళు వచ్చేసి కలుస్తామని వచ్చేసి బెదిరియడం జరిగిందట. కానీ వీరరాఘవరెడ్డి ఎందుకు వచ్చాడు కూడా తనకు కూడా తెలియదు, అసలు ఏం చెప్పాడు కూడా తనకు కూడా తెలియదు, ఏం లక్ష్యంతో వచ్చాడు కూడా తనకు కూడా తెలియదు అని చెప్తున్నారట. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి మినిస్టర్స్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది, పెద్ద పెద్ద ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది రంగరాజన్ గారిని పరామర్శించడానికి, మాట్లాడడానికి, ఏం జరిగిందని ఇన్సిడెంట్ తెలుసుకోవడానికి. కానీ అతను కూడా ఏం చెప్పలేకపోతున్నాడు, అసలు అతని ఉద్దేశం ఏంటిదో తెలియదని అంటున్నారు. అండ్ ఈ ఇంట్లోనే జరిగిందండి, ఈ ఇంట్లోనే ఆ రోజు ఇక్కడి నుంచి రావడం జరిగింది, ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ప్రతిఫలం పవే, నువ్వు ఒకవే రావణాసుడవయ్యా, నీలాంటి 1000 రావణాసుడు కూడా నన్ను ఏమి చేయలేరు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యాన నిహంత మారుతాత్మజ. నేను రాముల వారికి దాసుడిని, నేను హనుమంతుడిని అంటాడు. ముందు రాముల వారి దాసుడిని అంటాడు, ఈయన కూడా రాముల వారి దాసుడు. ఆ దాసుడు రాముల వారికి దాసుడు, రామదాసుడు. నాన్నగారు కంట్రోలర్ గా ఉన్నప్పుడు రామచంద్ర ఉండవయ్యా అంటున్నాడు నాన్నగారు. చిలుకూరు దేవాలయంలో మొన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన తర్వాత ఈరోజు శ్రీ రంగరాజన్ గారిని కలవడం జరిగింది. ఈ దేవాలయము చాలా చెందినటువంటి దేవాలయం. మరి భక్తితో భక్తితో ఇక్కడ వచ్చి భక్తులు విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించేటటువంటి యొక్క దేవాలయంలో అటువంటి ఒక సంఘటన, ఎవరో ఉన్మాది వచ్చి ఇక్కడ అర్చకుని దాడి చేసి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి ఒక ఉన్మాదంతో అశాస్త్రీయంగా ఆలోచించేటటువంటి వ్యక్తి ఒక సంఘ వ్యతిరేకత శక్తిగా మారి దేవాలయాల పైననే అటాక్ చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు కానీ హిందూ సమాజానికి, హిందూ దేవాలయాల పట్ల, హిందూ దేవాలయాలని విముక్తి చేయాలి ప్రభుత్వం ఒక కంట్రోల్ తోని, ప్రభుత్వం ఒక ఆధిపత్యం మీద తోని పోరాడేటువంటి వ్యక్తులు ఈరోజు వారిపైన దాడి చేయడం అయితే ఉందో అది భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. వీర రాఘవరెడ్డి గురించి ఏం చెప్పారు, ఆ రోజు ఏం జరిగిందట? జరిగింది ఏంటంటే మార్నింగ్ 7 o'clock మామూలుగా అందరూ ఎవరైతే కలవడానికి వస్తారో ఆ రకంగానే కలవడానికి వచ్చినట్ట. వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి కార్నర్ చేయడం జరిగింది. అదే అన్ఫార్చునేట్. దాంతో ఏంటంటే ఆయన కూడా బయటికి రాలేకుండా పోవడం అనేది జరిగింది. దీంతో భయపడటం, ఎందుకంటే ఆల్రెడీ ఆయన కుంభమేళా నుంచి వస్తున్నారు, వచ్చినప్పుడు ఉన్న
ఇదేదైతే ఉందో దాని మూలంగా కొంచెం స్ట్రెస్ తో ఫీల్ అయ్యారు ఆయన. దాని మూలంగా ఏంటంటే కొంచెం ఆయన కూడా భయపడ్డారు. ఆ భయపడటం మూలంగా కూడా ఆయన ఎవరికి కూడా చెప్పలేకపోయారు. సబ్సిక్వెంట్ గా జరిగిన ఇష్యూస్ అన్ని అందరికి తెలిసిన ఇష్యూస్. ఏం అడిగాడట అసలు? యాక్చువల్ ఏంటిది ఆయనది? రాఘవరెడ్డిది ఏంటిది అసలు? కారణం ఏంటిది అటాక్ చేయడానికి? ఆయన డిమాండ్ ఏంటనేది ఆయనకి తెలిస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయన డిమాండ్ ఏంటనేది ఆయనకి తెలిసినట్లేదు. అది అన్ఫార్చునేట్. కానీ ఇట్లా చేయడం వల్ల ఆయన ఫేమస్ అయిపోతాడు, ఇలా కొందరికి భయం ఉంటదని చేయడం జరిగిందంటారా? అంటే ఇంకా ఆయన ఆలోచన ఏంటనేది మనకు తెలియని విషయం కాబట్టి మనం మాట్లాడలేమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ పరామర్శిస్తున్నారు. ఏపీలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగిందట, ధైర్యం ఇవ్వడం జరిగిందట. ఆయన మరి కొన్ని రోజులలో ఇక్కడికి వచ్చి మాట్లాడతానని కూడా చెప్పారట. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా సెక్యూరిటీ కూడా ఉంది, బందోబస్తుని, పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమైనా అటాక్ జరుగుతుందేమో, వీర రాఘవరెడ్డి మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని దాని మీద ప్రభుత్వం ఇక్కడ సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇదండి ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్ అయిన మన అర్చకుడైన మన రంగరాజన్ గారి ఇంటి దగ్గర ఇదండి మేము ఇస్తాం. మళ్ళీ ఇన్ని అప్డేట్స్ కూడా మళ్ళీ కలుసుకుందాం. అండ్ మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా గంట టంగును కొట్టి నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.